పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై వైఎస్ఆర్సీపీ ఆందోళన. ఎద్దుల బండిపై ప్రయాణిస్తూ శిల్పా చక్రపాణి రెడ్డి నిరసన. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని బండి ఆత్మకూరు మండలంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి నాయకత్వం వహించారు. పెరిగిన ఇంధన ధరలకు నిరసనగా ఆయన ఎద్దుల బండిపై ప్రయాణిస్తూ వినూత్న రీతిలో ఆందోళన వ్యక్తం చేశారు. బండి ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు జై జగన్, జై జై జగన్, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రక్క రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే ఇంధన ధరలు అధికంగా ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజలపై అదనపు భారం మోపుతోందని మండిపడ్డారు. అలాగే రైతులకు యూరియా సక్రమంగా అందించడం లేదని ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అబద్ధపు హామీలు ఇచ్చిందని, సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు సంపద సృష్టిస్తామని చెప్పినా ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు కూడా అందించలేక ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతుల సమస్యలపై స్పందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా వెలుగోడు రిజర్వాయర్ క్రింద భారీ స్థాయిలో వరి పంట సాగుతున్నప్పటికీ రైతులకు వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని అన్నారు. కొనుగోలు కేంద్రాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేసి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని, వ్యాట్ను వెంటనే తగ్గించాలని, రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలని, వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిల్పా భువనేశ్వర్ రెడ్డి, బండి ఆత్మకూరు ఎంపీపీ సంజీవరెడ్డి, వెలుగోడు ఎంపీపీ లాలం రమేష్, వైసీపీ నాయకులు బారెడ్డి భాస్కర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, అంబాల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఎం ఆంజనేయులు, టుడే టీవీ ప్రతినిధి, నంద్యాల జిల్లా. పెంచిన పెట్రోల్ ధరలు వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ధరలు నిత్యావసర సరుకులు, గ్యాస్ సిలిండర్లు, సీఎం జై జగన్, జై జగన్. పెంచిన ఫర్టిలైజర్లు, వాడకంలో లేని యూరియా రేట్లు దానికన్నా పొగలు అనేది ఎందుకంటే చెరువు అనేది చేసి కెనాల్ కానీ ఓకే సార్. ప్లేస్ తక్కువ సార్ అలా బండి పని అందరు రావాలి, బండి ముందరికి రావాలి, ఎట్ల బండ్ల ముందరికి రావాలి అందరూ. అన్నా ఇది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు.
మైక్ ఎవరికి ఆనందం ఈరోజు సీరియల్ పైన ప్రజలపైన పెంపుదలపైన నిరసన కార్యక్రమాలు ఈరోజు చేపట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మన శ్రీశైలం నియోజకవర్గంలో బండాత్మకూరు మండలంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని భారీ ఎత్తున ఎడ్ల బండ్ల ద్వారా ఆఖరికి డీజిల్ మోసుకునే భారం ప్రజలు భరించలేరు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు కాలినడకన ప్రయాణం చేయండి, లేకపోతే సైకిళ్ళ మీద తిరగండి, మోటార్ సైకిళ్ళు వాడద్దు, కార్లు వాడద్దు. ఆయన కొడుకేమో ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని తిరగాల, ఆయన కొడుకేమో 10 వాహనాలు పెట్టుకొని తిరగాల, చంద్రబాబు నాయుడు 20 వాహనాలు పెట్టుకొని తిరగాల కాన్వాయి, మంత్రులేమో విదేశీ యాత్రలు తిరగాల. ఇప్పుడేమో ప్రజలకు నడ్డి వెచ్చే విధంగా పెట్రోల్ డీజిల్ ధరను దుర్మార్గంగా ఆ రోజు ఎలక్షన్లో ఏమని అధికారంలోకి వచ్చారో ఒక్కసారి గుర్తు ప్రజలకు చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే డీజిల్ ధరను తగ్గిస్తాం, రాష్ట్రంలో వ్యాటును విపరీతంగా గత ప్రభుత్వం ప్రజలపైన మోపింది వ్యాట్ అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పడమే కాకుండా మేము అధికారంలోకి వస్తే మేము వ్యాట్ను తగ్గిస్తాం, అదేవిధంగా డీజిల్ పెట్రోల్ ధరను తగ్గిస్తాం అని చెప్పి మేనిఫెస్టోలో కూడా చేర్చడం జరిగింది. ఆ మాటలను తుంగలో తొక్కి అధికారంలోకి వచ్చిన తర్వాత దుబారా ఖర్చులను రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ యొక్క డీజిల్ పెట్రోల్ ధరలను పెంచడం వల్ల 3,300 కోట్ల రూపాయలు సంవత్సరానికి ప్రజలపైన భారం మోపుతూ ఉన్నారు. గతంలో కూడా మనం చూసాం, ఎన్నో రకాలుగా పెట్రోల్ ధరలను పెంచడమే కాకుండా గతంలో గ్యాస్ ధరలను పెంచడం, విద్యుత్ ఛార్జీలను పెంచడం, రైతులకు ఇస్తున్నటువంటి యూరియా ఫర్టిలైజర్స్ ధరలను పెంచడం, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క పెట్రోల్ ధరలు పెరగడం వల్ల రవాణా రంగం కుదేలయ్యి ఆటో వర్కర్స్ కావచ్చు, లేకపోతే ట్యాక్సీ డ్రైవర్లు కావచ్చు, ఇండైరెక్ట్గా రవాణా రంగం పైన భారమయ్యే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు చెప్తా ఉన్నాం, ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా మోసపూరితమైన హామీలతో ఈరోజు గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన హామీలేంటి? ఈరోజు రాష్ట్రంలో మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క భారాన్ని వ్యాటును తగ్గించి ఆ భారాన్ని ఈ ప్రభుత్వమే భరించాలి, ప్రజలపైన మోపడం న్యాయమా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం, ఈరోజు చూస్తే ఏ ధరలు చూసినా ఆ రోజేమో అధికారంలోకి వచ్చేటప్పుడేమో మేము సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించిన కరెంటు బిల్లులు పెంచడమా, గ్యాస్ ధరలను పెంచడమా, డీజిల్ ధరలను పెంచడమా, ఈరోజు యూరియా రేట్లను ఎరువుల ధరలను పెంచడమా, ఇదేనా మీరు సంపద సృష్టి అంటే అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఈరోజు ఇవే రేపు రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వానికి, మీ యొక్క ప్రభుత్వం కూలిపోవడానికి త్వరలో మీకు ఆసన్నమైంది. మీ ప్రభుత్వం తప్పకుండా ఈ యొక్క మంటల్లో కాలిపోతుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ యొక్క డీజిల్ పెరుగుదలే కాకుండా ఈరోజు రైతుకు ఎక్కడ కానీ కొనుగోలు కేంద్రాలు లేవు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు సంక్షేమ పథకాలు లేవు. ఎక్కడే కానీ దుర్మార్గమైనటువంటి పాలన, రాక్షస పాలన జరుగుతూ ఉంది. మాదే విధ్వంస పాలన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మాది కాదు విధ్వంస పాలన. మా యొక్క నేను జన్మించినప్పటి నుంచి ఈయన నాకు గుర్తొచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వాలు కూడా ఇంత దుర్మార్గంగా ఎక్కడ చూసినా రాష్ట్రంలో అవినీతి పాలన, అక్రమాల పాలన, అత్యాచారాల పాలన, ఎక్కడ చూసినా ఎక్కడ పడితే అక్కడ దోపిడీ పాలన. ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పెరిగిన ధరలకు మళ్ళీ నిరసన తెలుపుతూ ఉంటే మా బుడ్డా ట్యాక్స్ కూడా ఒకటి తోడైంది. బుడ్డా ట్యాక్స్ మా శ్రీశైలం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఈరోజు చూస్తే బియ్యం మీద ట్యాక్స్ అయినా, బియ్యం దోపిడీ, స్టోర్ బియ్యం, మేడం గారు చెప్తున్నా స్టోర్ బియ్యం అక్రమణ జరుగుతూ ఉంది. మీ పైన కూడా మేము ఖచ్చితంగా వాళ్ళ దోషులను పట్టించి మీకు కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా స్టోర్ బియ్యాన్ని అక్రమంగా ఎక్కడ చూసినా మీరు చూస్తూ ఊరుకుంటున్నారు. మిమ్మల్ని కూడా మేము ప్రజలు నిలదీసే రోజు దగ్గర పడ్డాయి. ప్రభుత్వాన్ని నిలదీస్తాం. కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లినా నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. అదే కాదు,
ఎక్కడ చూసినా మద్యం దుకాణాలు, ఆ రోజు బెల్ట్ షాపులు ఉంటే బెల్టులు తీస్తానన్న పెద్ద మనిషి ఈరోజు గూడూరు 4 బెల్ట్ షాపులు. ఎక్కడ 50,000 ఎక్కడైతే ₹1,00,000 కడితే బెల్ట్ షాపులకు మా యొక్క బుడ్డా ట్యాక్స్ కట్టాలి. ఎక్కడ చూసినా ప్రతి బ్రాండ్ షాపుల్లో ₹1,00,000 బుడ్డా ట్యాక్స్ కట్టాలి ప్రతి నెల. అదేవిధంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్లు ఆఫీసులలో, ఎక్కడ లేఅవుట్లు, పంచాయతీ లేఅవుట్లలో ఇసుక దందాలో ఇసుకలో టన్నుకు ₹200 శ్రీశైలం దేవస్థానంలో వారానికి 3 రోజులు శని, ఆది, సోమవారాలు మన అభిషేకాలు లేవు అని చెప్పినటువంటి పెద్ద మనుషులు అది ఎమ్మెల్యే వారంగా మార్చారు. 3 రోజులు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వారం. ఎందుకంటే నెలకు దేవస్థానానికి 2 కోట్ల నష్టం వస్తూ ఉంది. ఎమ్మెల్యే సంబంధించిన వ్యక్తులు చెప్తేనే అభిషేకాలు చేస్తూ ఉన్నారు. దోపిడీ ఎక్కడైనా టెండర్ల విషయంలో ఎక్కడ చూసినా దోపిడీ. టెండర్లు చూస్తూ ఉంటే ఎక్కడే కానీ లెసుకేసిన వాళ్లకు టెండర్లు ఇవ్వాలి. వెంట్రుకలలో గుండు కొట్టించుకుంటే పన్నే, గుండు వెంట్రుకలు పెంచితే పన్నే. రాష్ట్రంలో ఈ యొక్క దుర్మార్గమైనటువంటి బుడ్డ పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయారు. ఎక్కడ చూసినా బెదిరింపులు, అటవీ శాఖ అధికారుల బెదిరింపులు, చెక్ పోస్టులలో బెదిరింపులు, ఎక్కడ చూసినా ఈరోజు అవినీతి పాలన నడుస్తూ ఉంది. ఈ బుడ్డా ట్యాక్స్ కట్టలేక ప్రజలు సతమతమవుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా ట్యాక్సులే, బుడ్డా ట్యాక్సులు ప్రతి దేవస్థానాల్లో ఉన్నాయి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో బుడ్డా ట్యాక్సులు ఉన్నాయి. ప్రతి అధికారి దగ్గర వెళ్తే బుడ్డా ట్యాక్స్ కట్టి పనులు చేయించుకోవాల్సిన పనులు ఈరోజు దాపురించింది. కాబట్టి ఈ ప్రభుత్వ మెడలు వంచి రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దిగేదాకా పోరాటం చేస్తాం. యూరియా చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా యూరియా కొరత ఉంది. యూరియా ఈరోజు ఇప్పుడుగా మార్కెట్లో ఈరోజు దొరికే పరిస్థితి లేదు. తెలుగుదేశం నాయకులు చెప్తేనే యూరియా ఇస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా రసాయనిక మందులు, ఎక్కడ చూసినా తెలుగుదేశం నాయకులు చెప్తేనే ఈరోజు మందులు అందజేస్తూ ఉన్నారు. ప్రభుత్వం గుడ్డి నిద్రపోతూ ఉంది. అధికారులకు కూడా ఇచ్చెలవిడితనం ఎక్కువైంది. అధికారులను కూడా ప్రజలు నిలదీసే రోజులు దగ్గర పడ్డాయి. ఆ విషయాన్ని పెట్రోల్ ధరలకు నిరసనగా మీకు ఈరోజు మేమందరం, మా నాయకులందరూ మా నియోజకవర్గం తరఫున మీకు విన్నవించడం కోసం, మెమరాండం సమర్పించడం కోసం ఈ యొక్క భారాన్ని మీరు ఒక్కసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీరు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి ఈ డీజిల్ తగ్గే విధంగా, ప్రభుత్వమే దీన్ని భరించే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ మీకు మెమరాండం సమర్పిస్తా ఉన్నాం.